పక్కింట్లో గొడవ జరిగితే గంతులేద్దాం, మన ఇంట్లో కొట్లాటను మేధో మదనం అంటూ మభ్య పెడదామన్నట్టుగా ఉంది టీడీపీ, ఆ పార్టీ అనుబంధ మీడియా తీరు. తన సామాజిక వర్గం వారు ప్రాతినిధ్యం వహిస్తున్న సీట్లను ఈసారి బీసీలకు జగన్ కేటాయిస్తూ ఉన్నారు. ఆ పని చేసేందుకు టీడీపీకి మనసు రావడం లేదు. జగన్ చేస్తున్న ఈ ప్రయత్నాలను మరో కోణంలో నీరుగార్చాలన్నది టీడీపీ అనుబంధ మీడియా ఉద్దేశంగా కనిపిస్తోంది. ఎంపీ కేశినేని నాని టీడీపీని వీడి జగన్ను కలిసిన నేపథ్యంలో ఆంధ్రజ్యోతి పత్రిక ఆ వార్తను తనదైన కుల కోణంలో ముద్రించింది. ఈసారి ఎంపీ టికెట్ దక్కే అవకాశం లేకపోవడం, ఇన్ఛార్జిగా మరొకరిని నియమించిన నేపథ్యంలో ఎన్నికలకు 3 నెలల ముందు కర్నూలు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ రాజీనామా చేశారు. ఈ 2 వార్తల్ని మిళితం చేస్తూ ఆంధ్రజ్యోతి పత్రిక మరో బీసీ బలి, ఓసీ నేతకు జగన్ ఆహ్వానం, వైసీపీని వీడిన పద్మశాలి ఎంపీ సంజీవ్ కుమార్, ఆ పార్టీలో చేరిన అగ్రవర్ణ ఎంపీ కేశినేని నాని అంటూ రాసుకొచ్చింది. వైసీపీని వీడుతున్న ఎంపీ కులాన్ని ప్రస్తావించిన ఆంధ్రజ్యోతి టీడీపీని వీడుతున్న కేశినేని నాని కులాన్ని ఎందుకు నేరుగా రాయలేదు? వైసీపీలోనికి కేశినేని నాని వెళ్తే ఆయన అగ్రవర్ణ ఎంపీ అని రాసిన ఆంధ్రజ్యోతి మరి కోటంరెడ్డి, ఆనంరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిలు టీడీపీలో చేరినప్పుడు కూడా టీడీపీలోకి అగ్రవర్ణాల వరద అని రాయలేదెందుకు? పైగా ఆ సమయంలో జగన్ సొంత కులం ఎమ్మెల్యేలే చీకొడుతున్నారంటూ రాసుకొచ్చింది. మరి ఇప్పుడు కేశినేని నాని టీడీపీని వీడుతున్నప్పుడు చంద్రబాబు సొంత కుల ఎంపీని చీకొట్టి వెళ్ళిపోయారు అని రాయాలి కదా. జగన్ దెబ్బకు మరో బీసీ అని రాసిన ఆంధ్రజ్యోతి ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి బీసీలను, ఎస్సీ, ఎస్టీలను తప్పించి ఆ స్థానాల్లో ఓసీలకు టికెట్లు ఇచ్చారేమో చెప్పాలి కదా. మంగళగిరిలో రెడ్డి ఎమ్మెల్యేని తప్పించి చేనేత వర్గానికి చెందిన వ్యక్తికి జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చారు. అక్కడ నారా లోకేష్ కూడా తప్పుకొని టీడీపీ కూడా ఒక బీసీనే నిలబెడితే ఎవరు గెలిచినా బీసీ నేతే అసెంబ్లీకి వస్తారు అన్న ప్రతిపాదనను ఆంధ్రజ్యోతి చేయవచ్చు కదా. సరే, అగ్రవర్ణ ఎంపీ వెళ్ళిపోయిన నేపథ్యంలో విజయవాడ ఎంపీ సీటును సుజనా చౌదరి లాంటి వారికి పరోక్ష పద్ధతిలో అప్పగించకుండా అక్కడ ఏ బీసీనో, ఎస్సీ, ఎస్టీలనో దింపుతామని టీడీపీ ప్రకటించగలదా? వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ సంజీవ్ కుమార్ గతంలో ఒక విమర్శ చేశారు. న్యాయ వ్యవస్థలో బీసీలకు అన్యాయం జరుగుతోందని, బీసీలను న్యాయమూర్తులుగా నియమించడం లేదని ఆయన వాపోయారు. ఈ విమర్శ సూటిగా చంద్రబాబు నాయుడుని తాకడం లేదా? గతంలో ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కలిసి అప్పటి సీజేఐకి బీసీలు న్యాయమూర్తులుగా రాణించలేరు కాబట్టి వారిని నియమించవద్దు అంటూ చంద్రబాబు లేఖ రాసిన ఉదంతం కూడా బయటకు వచ్చింది కదా. బీసీల పట్ల అలాంటి అప్రోచ్ ఉన్న వర్గం ఇప్పుడు బీసీలకు జగన్ అన్యాయం చేస్తున్నారని ఎదురుదాడి చేయడాన్ని ఎలా చూడాలి? అసలు ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో బీసీలపై ఇంతెత్తున రాజకీయ చర్చ నడుస్తోంది అంటే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలు కారణం కాదా? వైసీపీ చాలా రోజుల క్రితమే ఒక సవాల్ని కూడా విసిరింది. మేం బీసీలకు అత్యధిక సీట్లు ఇస్తాం, ఆ స్థానాల్లో టీడీపీ కూడా బీసీలనే అభ్యర్థులుగా నిలపాలి, అప్పుడు ఏ పార్టీ వారు గెలిచినా బీసీలకు న్యాయం జరుగుతుంది, కాబట్టి ఈ ఛాలెంజ్కు టీడీపీ ముందుకు రావాలని వైసీపీ ఎప్పుడో పిలుపునిచ్చింది. ఆ ఛాలెంజ్పై టీడీపీ ఇప్పటి వరకు నోరు విప్పడం లేదు. టీడీపీ నుంచి గత ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచింది 3. వారిలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఇప్పుడు గల్లత్ అయిపోయారు. ఆయన చాలా కాలంగా కనిపించడం లేదు, వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని కూడా పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారు. మరో ఎంపీ కేశినేని నాని ఏకంగా పార్టీని చీకొట్టే వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో అలజడి తెలుగుదేశం పార్టీలో ఎక్కువ ఉందా, వైసీపీలో ఎక్కువ ఉందా అన్నది కూడా అర్థం చేసుకోవచ్చు.